ఓం నమో వెంకటేశాయ. చరాచర జగన్నాథ నరావర సహృన్నాథ గోవింద గోవింద. ఉన్మాదనాథో మదనోన్మథోథో భూతాలినాథ ప్రమథాధినాథ సతీసనాథోపి సరిత్సనాథ విశ్వస్య నాథో వతు మాంత్వనాథ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని అనాథనాథుడుగా కీర్తించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీ జుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాస ప్రసూత శుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి గారు యజ్ఞవాటికలోకి వచ్చారు. అప్పుడు ఆయన్ని చూసి అందరూ లేచి నుంచున్నారు, గౌరవాలను ప్రదర్శించారు. అక్కడే ఉన్నటువంటి బ్రహ్మగారు శివుడు ఈ ఇద్దరు మాత్రం ప్రదర్శించలేదు. అందులో బ్రహ్మగారు తన తండ్రి గారు కాబట్టి దక్ష ప్రజాపతి గారికి ఏమీ భేదాభిప్రాయము కలగలేదు. బ్రహ్మగారికి నమస్కరించి కూర్చున్నాడు. కానీ తన అల్లుడైనటువంటి పరమేశ్వరుడు తన్ను నమస్కరించకపోవటం అనే దాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నాడు. తీసుకుని కొంచెం కోపంగా అక్కడ ఉండే సభలో ఉండేటువంటి వాళ్లతో చెప్పడం మొదలుపెట్టాడు. శివదూషణం చేయటం మొదలుపెట్టాడు. అందులో అయంతు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరిత పంథాః ఏన స్తబ్ధేన దూషితః అని అన్నాడు. ఏషమే శిష్యతాం ప్రాప్తో యన్మే దుహితిరగ్రహీత్ పాణిం విప్రాగ్నిముఖతః సావిత్ర్యా ఇవ సాధువత్ అని కూడా అన్నాడు. ఇతను నాకు శిష్యుడిగా ఉండవలసిన వాడు, నన్ను చూస్తే లేచి నుంచోవలసిన వాడు, నాకు గౌరవాన్ని ప్రదర్శించలేదు అని తన అక్కసును ఈ రెండిట్లోనూ వెళ్ళగక్కాడు.
అంతటితో చాలక గృహీత్వా మృగశాభాక్ష్యా పాణిం మర్కటలోచన ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృత నోచితం అని కూడా అన్నాడు. గృహీత్వా మృగశాభాక్ష్యా పాణిం, మా అమ్మాయి సతి ఉంది, ఆ సతీదేవి పాణిగ్రహణం ఇతను చేశాడు. పాణిగ్రహణం చేసినా సరే నేనంటే మాత్రం గౌరవం లేకుండా ఉన్నాడు. మా అమ్మాయి అందమైన కళ్ళు ఉన్న మృగశాభాక్షి, మృగం అంటే జింక, మృగశాపం అంటే జింక పిల్ల, జింక పిల్లలాగా అందమైన కళ్ళు, కదిలేటువంటి గుండ్రని కళ్ళు కలిగింది. అలాంటి అందమైన కళ్ళు కలిగినటువంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గృహీత్వా మృగశాభాక్ష్యా పాణిం, ఇతను మాత్రం మర్కటలోచన, కోతిలాగా ఇటు అటు చూస్తున్నాడు, ఒకచోట స్థిరంగా చూపులు నిలపటం లేదు. ఇలాంటి మర్కటలోచనుడికి మా అమ్మాయిని ఎలా ఇచ్చాను అని నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి మర్కటలోచనుడు ప్రత్యుత్థానాభివాదార్హే, నన్ను చూస్తే లేచి నుంచోవాలి, నన్ను చూసిన వెంటనే అభివాదం అంటే దండం పెట్టాలి, నేను మీ అల్లుండండి అని చెప్పాలి, మీ 16వ అల్లుండండి అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవలసినటువంటి పరిస్థితుల్లో, అలా చెప్పి నన్ను గౌరవించవలసినటువంటి పరిస్థితుల్లో ప్రత్యుత్థాన అభివాదార్హే వాచాప్యకృత నోచితం, కనీసం కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా మామగారు నమస్కారం కులాసానా అని కూడా అనలేదు. వాచాపి, కనీసం నోటితో కూడా ఉచితం, ఒక మంచి మాట నమస్కారం అనో బాగున్నారానో అనం కూడా అనలేదు. వాచాపి నా కృత, కనీసం తన మాటతో కూడా మంచితనాన్ని ప్రదర్శించలేదు, ఔచిత్యాన్ని ప్రదర్శించలేదు అని దక్షుడు తన అక్కసును వెళ్ళగట్టాడు. గృహీత్వా మృగశాభాక్ష్యా పాణిం మర్కటలోచన ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృత నోచితం అనే ఈ శ్లోకంలో యథాప్రకారం మనం దీన్ని నిందగా తీసుకోకుండా స్తుతిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మిగతావన్నీ మనకి ఇబ్బంది ఏమీ లేదు. మర్కటలోచన అనేది ఒక్కటే కొంచెం ఇబ్బంది, దానికి చిన్న మార్పుతో సరి చేసుకోవచ్చు. ఆ పరమేశ్వరుడు మిగతా అందరిలాగా మంచివాళ్ల మీదే తన చల్లని దృక్కులని ప్రసారింపజేయుడు, మంచివాళ్లను మాత్రమే చల్లగా చూడడు. మర్కటాల్లాంటి చంచలమైన మనస్సు ఉండే వాళ్ళ మీద కూడా తన చూపులను ప్రసరింపజేస్తాడు. మర్కటేషు లోచనే యస్య సహా మర్కటలోచన, కోతిలాగా చంచలంగా మనస్సు ఉండేవాళ్లే కదా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద తన చల్లని చూపులను ఆయన ప్రసరింపజేస్తాడు. చాంచల్యం ఉన్నవారిని బాగు చేయటానికి పూనుకుంటాడు అనే అర్థంలో మర్కటలోచన అని తీసుకోవచ్చు. సతీదేవి మృగశాభాక్షి అనటంలో మనకు అభ్యంతరం లేదు, వాళ్ళ నాన్నగారు ఆవిడ్ని మృగశాభాక్షి అని చెప్పుకోవటంలో కూడా మనకేమీ అభ్యంతరం లేదు. కానీ పరమేశ్వరుణ్ణి ఆయన అనుకున్నటువంటి అర్థంలో మర్కటలోచన అని అనుకోవటమే మనకి ఇబ్బంది. కాబట్టి మనం అర్థాన్ని మార్చుకొని మర్కటలోచన అనే దాన్ని స్తుతి కింద మార్చుకోవచ్చు. అయితే ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృత నోచితం అనే దాన్ని ఎలా సరిచేయాలి? ఆయన ఉచితంగా ప్రవర్తించలేదు అని అర్థం వచ్చేస్తోంది కదా. అంటే దీన్ని దక్షుడికి తిప్పేస్తే సరిపోతుంది. ఇటువంటి మర్కటలోచన, కోతిలాంటి చంచలమైన మనస్సు కలిగిన వారి మీద చల్లని చూపులను ప్రసరింపజేసేటువంటి మహానుభావుడిని చూస్తే ఈయన లేచి నుంచోవాలి, ఈయనే ముందు పలకరించాలి, అల్లుడుగాను పలకరించాలి, అలాగే పరమేశ్వరుడుగాను పలకరించాలి. అలా పలకరించవలసిన సందర్భంలో కనీసం దండం కూడా పెట్టుకోలేకపోయాడు. వాచాప్యకృత నోచితం అనే దాన్ని దక్షుడికే మనం వర్తింపజేస్తే సరిపోతుంది. వాస్తవానికి ఈ దోషం అనేది దక్షుడికే ఎక్కువ వర్తిస్తుంది, పరమేశ్వరుడికి ఎక్కువ వర్తించదు అని చెప్పుకుంటే సరిపోతుంది. ఇలా మనకు స్తుతిగా ఉపయోగించే దక్షుడు తాను అనుకున్నటువంటి భావాన్ని చెప్పేటువంటి ఈ శ్లోకంలో గృహీత్వా మృగశాభాక్ష్యా పాణిం మర్కటలోచన ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృత నోచితం అనేటువంటి శ్లోకంలో భావ వ్యక్తీకరణ పూర్తయిన తర్వాత దక్షుడు పై శ్లోకంలో అంటున్నాడు, లుప్తక్రియాయా శుచయే మానినే భిన్నసేతవే అనిచ్ఛన్నప్యదాం బాలాం శూద్రాయే ఓషతీం గిరం అని.
అయ్యో ఇలాంటి వాడికి పిల్లనిచ్చుండవలసింది కాదు, ఇలాంటి వాడికి మా అమ్మాయిని భార్యగా ఇవ్వకుండా ఉండాల్సింది, కానీ ఇచ్చేశాను. నాకు అప్పుడే కొట్టింది, అప్పుడే అనిపించింది ఇలాంటి వాడికి ఇవ్వకూడదు అని. ఎలాంటి వాడికి ఇవ్వకూడదు? ఈయనలో ఏమున్నాయి అంటే లుప్త క్రియాయ, ఏ మంచి పని చేయడు. లుప్త క్రియాయ, ఏ మంచి పని చేయకుండా కూర్చున్నాడు. అశుచయే, అశుచిగా ఉంటాడు ఎప్పుడు. మానినే, ఎప్పుడు నేనే గొప్పవాణ్ణి అన్నట్టు ఉంటాడు. భిన్న సేతవే, ఈ లోకంలో ఉండేటువంటి మర్యాదలు, ఈ లోకంలో ఉండేటువంటి కొన్ని సంప్రదాయాలు ఇలాంటి వాటిని పాటించడు. భిన్న సేతవే, ఈ జగత్తులో ఉండేటువంటి కొన్ని ధర్మ మర్యాదలు కానీ లేదా వ్యవహార మర్యాదలు కానీ వీటినేమి లెక్క చేయడు. అలాంటి వాడు భిన్న సేతవే. ఇలాంటి వాడికి పిల్లనివ్వటం ఏమిటి అని నేను ముందే అనుకున్నాను. అనిచ్చన్నపి, నాకు ఇష్టం లేదు వాస్తవానికి, కానీ అదాంబాలాం, నేను ఇచ్చేశాను అంటే ఇవ్వవలసి వచ్చింది. మా అమ్మ ఏదో తపస్సు చేసింది, తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేసరికి ఏం కావాలి అంటే ఆవిడ మాట్లాడలేదు. దాంతో ఆయనే పరమేశ్వరుడే ఆ భావాన్ని గ్రహించి సరేలే నిన్ను వివాహం ఆడతానులే అన్నాడు. అంటే కాదు, నన్ను మీరు వివాహం ఆడటం కాదు, మా నాన్నగారు మీకు నన్ను దానం చేసేట్లుగా ఏర్పాటు చేయండి అని ఆవిడ కోరుకుంది. కోరుకునేసరికి నేనేం చేశానంటే, కోరుకునేసరికి బ్రహ్మగారు మధ్యలో మధ్యవర్తిగా వచ్చారు. వచ్చి ఆయన నువ్వు సతిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చెయ్యి అని అన్నారు. అనేసరికి మా తండ్రి గారి మాట జవదాటకూడదు కదా అనే అభిప్రాయంతో నేను ఇచ్చాను. నాకంటూ ఇష్టం లేదు, కానీ నేను మా తండ్రి గారి మాట జవదాటకుండా ఉండటానికి ఇచ్చేశాను. అనిచ్చన్నపి అదాం, నాకు ఇష్టం లేదు, ఇచ్చేశాను. ఎలా ఇచ్చాను అంటే శూద్రాయేవ ఉషతీం గిరం, శూద్ర శుచాం అభిదుద్రావా, ఏడుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి వాడికి, ఏడుస్తూ వగరుస్తూ వచ్చినటువంటి వాడికి ఉషతీం గిరం, చక్కటి శ్లోకాలు పద్యాలు మంత్రాలు ఇచ్చినట్లుగా ఇచ్చాను. ఏడుపు కొట్టు కంఠం ఉన్నవాడు, ఏడుపు కొట్టు నోరున్నవాడు మంచి శ్లోకాలని మంత్రాలని పలకగలడా? పలకలేడు. వాటిని గ్రహించే యోగ్యత అతనికి ఉండదు. ఆ ఏడుపు ఆపాలి, కూర్చోవాలి, కుదురుగా ఉండాలి, కంఠము నోరు ఇవన్నీ సరిగ్గా అమరిన తర్వాత చెప్పాలి. అలా చెప్పకుండా ఉన్నవాడికి ఉన్నట్టుగా ఏడుస్తున్న వాడికి మంత్రాలు చెప్పినట్లుగా నేను ఇతనికి నా పిల్లని ఇచ్చేశాను అని ఇతను దక్ష ప్రజాపతి గారు చెప్తున్నారు. లుప్తక్రియాయ అశుచయే మానినే భిన్నసేతవే అనిచ్ఛన్నప్యదాం బాలాం శూద్రాయేవ ఉషతీం గిరం అని. యథాప్రకారం మనం మాత్రం ఈ విశేషణాలన్నిటినీ స్తుతిపరంగా మార్చుకోవాలి. దాని ప్రకారం చూసుకుంటే లుప్త క్రియాయ, ఆయన పరమేశ్వరుడు వ్యాపకుడు కాబట్టి, పరమేశ్వరుడు ఈ జగత్తంతా నిండి ఉన్నవాడు కాబట్టి ఆయనలో ఏ క్రియ కదలిక అనేది ఉండటానికి వీల్లేదు. మనకు తెలిసినంతలో ఈ జగత్తంతా నిండి ఉన్నది ఆకాశం అనుకుంటే ఆ ఆకాశంలో చిన్నపాటి కదలిక కూడా రాదు కదా. ఆకాశం కదలదు మెదలదు, ఎందుకంటే అది మొత్తం పరుచుకుని ఉంది. ఈ ఆకాశం కంటే ఎక్కువగా వ్యాపించి ఉండేటువంటి పరమేశ్వరుడిలో కదలిక అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి లుప్త క్రియ, ఏ క్రియ ఆయనలో ఉండదు, ఏ క్రియలకి ఆయన ఆశ్రయం కాదు అని చెప్పుకోవచ్చు. ఈ లుప్తక్రియాయ అనేటువంటి విశేషణం ద్వారా ఆయన వ్యాపకుడు అనేటువంటి భావాన్ని గ్రహించుకోవచ్చు. అశుచయే కరెక్ట్గా ఉంది, కాకపోతే నాస్తి శుచి యస్మాత్ సహా, ఈయన కంటే పవిత్రమైన వాడు మరొకడు లేడు అనే అర్థంలో అశుచి అనే పదాన్ని వాడుకోవచ్చు. అమానినే, ఈయన ప్రత్యేకించి మానము అవమానము వీటినేమీ లెక్క చేయడు, కానీ నిజానికి ఈయనే మాని, ఈయనకే నిజమైన గౌరవం ఉంది. మిగతా వాళ్ళకున్న గౌరవం అనేది అసలు గౌరవమే కాదు. ఈయనకున్నదే మానము, ఈయనకున్నదే గౌరవం, మిగతా వాళ్ళకున్నది గౌరవం కాదు. మానినే, ఈయన్ని తెలుసుకోవటానికే ప్రమాణం అనేది ఉంది, మిగతా అక్కర్లేని విషయాలు తెలుసుకోవటానికి ఉపయోగించేవి ప్రమాణాలు కావు అని చెప్పుకోవచ్చు. అమానినే గాని మానినే గాని. అభిన్న సేతవే అని విడదీసుకోవచ్చు.
ఈ జగత్తులోని మర్యాదలన్నిటినీ నిలబెట్టేవాడే ఆయన. జగతస్తన్మర్యాదానాంచ విధారయిత ఏష సేతుర్విధరణ ఏషాన్ లోకానాం అసంభేదాయ అని వేదవాక్యం చెప్పిన పరమేశ్వరుడు ఆయన. కాబట్టి ఆయన అభిన్న సేతవే. కానీ జగత్తుకి, జగత్తులో ఉండేటువంటి ఈ మర్యాదలకి లోబడి ఉండవలసిన అవసరంలో ఆయన లేడు. ఎందుకంటే ఈయన ప్రపంచోపశమం. ఈ ప్రపంచం తరువాత ఈ జగత్తుకి అవతల ఉండేటువంటి వాడు. ఈ మర్యాదలకు ఆయన ఏమీ లొంగనక్కర్లేదు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అభిన్న సేతవే, భిన్న సేతవే అని ఎలా చెప్పుకున్నా సరే అది స్తుతి రూపంగానే మనకు కనిపిస్తోంది. అనిచ్ఛన్నప్యదాంబాలాం అనేది దక్ష ప్రజాపతి గారికి సంబంధించిన వ్యవహారం. ఆయన ఇష్టపడలేదు, నిజమే. ఇష్టపడింది ఆయన కాదు, ఇష్టపడింది సతీదేవి. తపస్సు చేసింది సతీదేవి, చెప్పింది బ్రహ్మగారు. బ్రహ్మగారు చెప్పడం మీద ఇచ్చాను, నాకేమీ ఇష్టం లేదు అని అనుకుంటే దానికి ఎవరూ బాధ్యత వహించగలిగింది లేదు. కాబట్టి అనిచ్ఛన్నప్యదాంబాలాం అనేది ఆయనకి సంబంధించిందే. అయినా లుప్తక్రియాయ అశుచయే మానినే భిన్నసేతవే అనేటువంటి విశేషణాలు శివస్తుతికి ఉపకరిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇలాంటి శివస్తుతికి ఉపకరించేటువంటి విశేషణాలతో కూడిన లుప్తక్రియాయా శుచయే మానినే భిన్నసేతవే అనిచ్ఛన్నప్యదాంబాలాం శూద్రాయే వోషతీం గిరం అనే శ్లోకాల్లో తన అభిప్రాయాన్ని దక్ష ప్రజాపతి గారు వెల్లడిస్తున్నాడు. వెల్లడిస్తూ పైన చెప్తున్నాడు, ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తమన్నగ్నః వ్యుప్తకేశో హసన్ రుదన్ అని. ప్రేతావాసేషు మా ఘనత చెందిన అల్లుడు ఎక్కడుంటాడు అంటే మరణించిన వాళ్ళు ఉండే చోట ఉంటాడు. ప్రేత ఆవాసేషు, మరణించిన వాళ్ళు ఎక్కడుంటారు అంటే శ్మశానాల్లో ఉంటారు. కాబట్టి ఈయన శ్మశానాల్లో ఉంటున్నాడు. ప్రేతావాసేషు, ఆ ప్రేతావాసాలు అంటే మిగతా ఆవాసాల్లాగా ఆవాసాలు ఏం కావు, ఘోరేషు, ఘోరంగా ఉండేటువంటివి. ప్రేతావాసేషు ఘోరేషు, అక్కడ నివాసం ఉంటాడు. ప్రేతైర్భూతగణైర్వృతః, అక్కడ ఉండేటువంటి ప్రేతలు వాళ్ళతో కలిసి ఉంటాడు. వాళ్ళు చుట్టూ చేరగా వాళ్ళ చుట్టూ చేరితే ఈయన హాయిగా కూర్చుని ఉంటాడు. దీనికి తోడు శ్మశానంలోనూ అలాంటి ఘోరమైన ప్రాంతాల్లోనూ తిరిగేటువంటి భూతగణాలు ఉన్నాయి కదా, ఆ భూతగణాలతో కలిసి ఉంటాడు. భూతగణైర్వృతః. దీనికి తోడు ఈయన ఎటు తిరిగినా సరే వీళ్ళందరూ జట్టు కట్టుకుని వస్తారు. ప్రేతైర్భూతగణైర్వృతః అటతి, ఈయన తిరుగుతూ ఉంటాడు వాళ్ళతో కలిసి. ఆ తిరిగేటప్పుడు ఉన్మత్తవత్, పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు. పిచ్చోళ్ళ తిరుగుతావు అని తిరుగుతున్నాడు అని ఎలా అంటున్నావు అంటే నగ్న, ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. వ్యుప్తకేశ, తన కేశాలను అలా ఒక్కసారి మొత్తం విదల్చి, సింహం జూలు విదల్చినట్లుగా విదల్చి కనీసం వాటిని ముడి కూడా వేసుకోకుండా తిరుగుతున్నాడు. వ్యుప్తకేశ. హసన్, ఒకప్పుడు నవ్వుతాడు. రుదన్, ఒక్కొక్కప్పుడు ఏడుస్తున్నట్టు ఉంటాడు. ఇలా హసన్ రుదన్ అనే రెండు రకాలుగా పిచ్చివాడిలాగా నగ్నంగా తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి వాణ్ణి గొప్పవాడిగా నేను భావించను అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. ప్రేతావాసేషు భూతేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తమన్నగ్నః వ్యుప్తకేశ హసన్ రుదన్ అనే ఈ శ్లోకంలో ఆయన చెప్పిన ఏ పదంలోనూ విప్రతిపత్తి ఏమీ లేదు. శివుడు అనేవాడు శ్మశానవాసి. శ్మశానవాసిగా ఆయన తన రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటతి అనేది నింద ఏమీ కాదు, ఆయన ఉన్న స్థితిని తెలియజెప్పేటువంటిది. మంచి వాళ్లతో తిరిగేవాళ్ళు లేదా సుఖంగా ఉండే వాళ్ళతో తిరిగేవాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు. నిజంగా కష్టంలో ఉండే వాళ్ళతో తిరిగేవాళ్ళు, కష్టపడుతూ కష్టపెడుతూ ఉండే వాళ్ళతో తిరుగుతూ వాళ్ళని అదుపులో ఉంచేవాళ్లే నిజమైనటువంటి పరమేశ్వర తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి ప్రేతలు అంటే అసలే కష్టంలో ఉన్నవాళ్ళు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు, వాళ్ళ కష్టాన్ని పోగొడుతున్నాడు. భూతగణైర్వృతః,
తాము కష్టపడుతూ ఇతరులకు కష్టాన్ని ఇచ్చేటువంటి ఆ భూతగణాలతో కలిసి తిరుగుతూ వాటిని నియంత్రిస్తూ వాటికి అందరికీ కూడా మంచి చేసేవాడు ఈయన అనే అర్థంలోనే మనకు ఈ ప్రేతైర్భూతగణైర్వృత అటతి అని అనిపిస్తోంది. ఉన్మత్తవత్ అంటే ఓకే, అదేమీ ఇబ్బంది లేదు. తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఉన్మత్తులుగానే కనిపిస్తారు. కానీ తత్వజ్ఞానం కలిగినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ దృష్టిలో మిగతా వాళ్ళు ఎలా కనిపిస్తారు అనేదే విశేషం. లోకంలోనో లేదా ఊళ్ళోనో పిచ్చివాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్క మంచివాడు ఈ పిచ్చివాళ్ళందరికీ కలిసి పిచ్చివాళ్ళ కనిపించవచ్చు. ఆ ఒక్క మంచివాడు మిగతా వాళ్ళని ఎలా చూస్తున్నాడు అనేది మాత్రం పెద్ద ఇష్యూనే. కాబట్టి ఉన్మత్తవత్ అటతి అనే విషయంలో ఏ సందేహము లేదు. లౌకిక దృష్టికి ఆయన ఉన్మత్త అలాగానే ఉంటాడు. దీనికి తోడు నగ్న, అవును ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆయన నగ్నంగా ఉంటాడు, ఏ రకమైన సిగ్గు లజ్జ లాంటివి ఆయన ప్రదర్శించడు అని. ఎందుకంటే దేహాభిమానం ఆయనకు లేదు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి దేహాభిమానం లేదు. వ్యుక్తకేశ, ఆయన తన జడలను అలా వెదల్చి పెట్టాడు కాబట్టే అవసరమైనప్పుడు గంగానది దిగటానికి వీలుగా ఆ జడలు ఉపయోగపడ్డాయి. లేకపోతే గంగానది ప్రభావానికి ఈ భూమి ఎప్పుడో కొట్టుకుపోయి ఉండేది అని చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యుక్తకేశ వికీర్ణకేశ అనేవి ఆయన స్వరూపాన్ని తెలియచెప్పేటువంటి విశేషణాలే అని చెప్పుకోవచ్చు. హసన్ రుదన్ రెండూ కరెక్టే. హసన్ ఆయన ఒకప్పుడు నవ్వుతాడు తనలో ఉండేటువంటి పరమానందాన్ని ప్రదర్శించడానికి. రుదన్ ఒకప్పుడు ఏడుస్తాడు, ఏడ్చినట్లుగా అనిపిస్తాడు. ఎందుకంటే ఏడుపు అనేది ఎప్పుడు ఏడవాలో తెలియకుండానే ఈ మనుషులందరూ బతికేస్తున్నారు. ఎప్పుడు ఏడవాలో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏడవాలో తెలియకుండానే వీళ్ళందరూ బతుకుతున్నారు అనే భావాన్ని ప్రదర్శిస్తూ ఒకప్పుడు ఏడుస్తూ కూడా కనిపిస్తాడు. రోదితీతి రుద్రః అనే పేరు ఆయనకు ఉండనే ఉంది అని చెప్పుకోవచ్చు. చెప్పుకుని ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్నగ్నః వ్యుక్తకేశో హసన్ రుదన్ అనేటువంటి విశేషణాలను మనం స్తుతిపరంగా తీసుకోవచ్చు. ఇలా మనకు స్తుతిపరంగాను తన భావ వ్యక్తీకరణకు ఉపయోగించేటువంటి విశేషణాలుగాను ఉన్న ఈ విశేషణాలతో కూడిన శ్లోకాన్ని దక్ష ప్రజాపతి గారు చెప్పిన తర్వాత చితాభస్మకృత స్నాన ప్రేతస్రక్ నృస్థిభూషణ శివాపదేశో హ్యశివ మత్తో మత్తజనప్రియ పతి ప్రమథ భూతానాం తమోమాత్రాత్మక ఆత్మనా అని పై శ్లోకాన్ని కూడా చెప్తున్నాడు. మా అల్లుడు గారు ఎప్పుడైనా స్నానం చేస్తాడు. స్నానం చేయడం అంటే దేంతో చేస్తాడు అంటే అందరిలాగా నీళ్లతో చేయడు, చితాభస్మంతో చేస్తాడు. వాళ్ళంతా చితాభస్మం ఒక్కసారి కొట్టుకుంటాడు. ఆ చితాభస్మం కట్టుకోవటమే ఆయనకి స్నానం. చితాభస్మ కృత స్నాన, చిత కాలుతున్నటువంటి చితిలోంచి తీసిన ఆ భస్మనే ఆయన స్నానానికి వాడుకుంటాడు. ప్రేత స్రక్, తను మెడలో పెద్ద మాల వేసుకుంటాడు. ఏమిటా మాల అంటే కపాలమాల. పోయిన వాళ్ళ శిరస్సులు ఎండిపోతే లేదా కాలిపోతే ఆ కపాలాలన్నిటినీ తనలో మాలగా వేసుకుంటాడు. ప్రేతస్రక్. దీనికి తోడు నృస్థిభూషణ, మనుషులు కాలిపోయిన తర్వాత అస్థికలు మిగులుతాయి కదా, ఆ అస్థికలన్నిటినీ గుచ్చి వాటిని ఆభరణాలుగా అలంకారంగా వేసుకున్నాడు. ప్రేతస్రక్ నృస్థిభూషణ. ఇలాంటి వాడికి శివ అనే పేరు వచ్చింది. ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఈయన అలవాట్లలో ఏది మనకు మంగళం అనేది తెలియటం లేదు. చితాభస్మ స్నానం తెలియటం లేదు, ప్రేతస్రక్ అన్నా తెలియటం లేదు, నృస్థిభూషణ అన్నా కూడా తెలియట్లేదు. కానీ శివాపదేశ, శివుడు అనే పేరుతో ఈయన ప్రసిద్ధుడై ఉన్నాడు. అశివ, ఈయనంత మంగళకరుడుగా నేను ఒప్పుకోలేకపోతున్నాను. అశివ, ఎందుకంటే దీనికి తోడు ఆయన మత్త, ఎప్పుడూ మత్తెక్కి ఉంటాడు. మత్త జనప్రియ, మత్తెక్కిన వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరితే ఈ భూతాలు ఇవన్నీ కూడా మత్తెక్కి ఉంటాయి. ఆ మత్తెక్కిన వాళ్ళు చేరితే వాళ్ళని చాలా ఇష్టంగా చేర్చుకుంటాడు. మత్త జనప్రియ. ఎవరైనా సరే కొంచెం ప్రమాదం లాంటిది పొందితే వాళ్ళని ఈయన ఎక్కువ ఇష్టపడతాడు. మత్త జనప్రియ. దీనికి తోడు పతి ప్రమథ భూతానాం,
ప్రమథగణాలు అని ఉన్నాయి కొన్ని. ఈ లోకంలో చాలా రకమైనటువంటి అశాంతిని తెచ్చే గణాలవి. అలాగే భూతగణాలు అని ఇంకొన్ని గణాలు ఉన్నాయి, అవి కూడా అలాంటివే. వీటన్నిటికీ ఈయన నాయకుడు, పతి ప్రమథ భూతానాం. ఆ ప్రమథ గణాలు కానీ భూతగణాలు కానీ ఏం మంచివైతే కానే కావు. ఎందుకంటే తమోమాత్రాత్మక ఆత్మనాం. సత్వరజస్తమో గుణాలలో తమో గుణాన్ని మాత్రమే తీసుకుంటే ఆ తమో గుణం మాత్రమే వాటికి రూపంగా ఉంటుంది. తమో గుణ ప్రధానమైనటువంటివి ఆ ప్రమథగణాలు, ఆ భూతగణాలు. వాటికి ఈయన పతి. కాబట్టి ఈయన కూడా తమస్సుకి పతి అయిపోతాడు. ఇలాంటివాడు గొప్పవాడు శివుడు అని చెప్పుకోలేకపోతున్నాను అని దక్ష ప్రజాపతి గారు ఆయన పేరు దగ్గర నుంచి అన్నిటి మీద తన అక్కసుని వెళ్ళగక్కుతున్నాడు. చితాభస్మ కృతస్నాన ప్రేతస్రక్ నృస్థిభూషణ శివాపదేశో హ్యశివ మత్తో మతజనప్రియ పతి ప్రమథభూతానాం తమోమాత్రాత్మకాత్మనాం అనే 3 అర్థాలు కలిగినటువంటి ఈ శ్లోకంలో మనం యథాప్రకారం స్తుతిగా చూసుకుంటే చితాభస్మకృత స్నాన, అందులో ఏమీ సందేహమే లేదు. ఆయన చితాభస్మాన్ని స్నానద్రవ్యంగా వాడతాడు, నిజమే. ఎందుకంటే ఆయన పరమేశ్వరుడు, లయకర్త. లయకాలంలో ఈ ప్రపంచాన్నే భస్మగా చేసి, ఈ ప్రపంచం మొత్తాన్నే బూడిదిగా మార్చేసి ఆ బూడిదని పూసుకుని నేను స్థిరంగా ఉండగలను అని చూపించటానికి ఈ చితాభస్మ స్నానం చేసి ఆయన మనకు బోధన చేస్తాడు. కాబట్టి చితాభస్మకృత స్నాన అనేటువంటి దాని ద్వారా మనం ఆయన యొక్క ప్రళయకరత్వం అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. చితాభస్మకృత స్నాన. అలాగే ప్రేతస్రక్ నృస్థిభూషణ అని ఉన్నాయి కదా. ఆ ప్రేతస్రక్ నృస్థిభూషణ అనే వాటిని ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న వాళ్ళను మాత్రమే కాదు, ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా అనుగ్రహించగలడు ఆయన. తన యొక్క అనుగ్రహానికి చిహ్నంగానే వాళ్ళ కపాలాలని, వాళ్ళ యొక్క అస్థికలని తాను ధరించి చూపిస్తున్నాడు. తనకు కుబేరుడే సాక్షాత్తుగా స్నేహితుడైనా సరే నేను వాటినేమీ లెక్క చేయను. ఆయన దగ్గర ఉండేటువంటి ఆభరణాలని కానీ ఆయన దగ్గర ఉండేటువంటి సంపదలను కానీ లెక్క చేయను. ఎవరూ లెక్క చేయనటువంటి ఈ కపాలాలని, ఈ అస్థికల్ని నేను ఆభరణాలుగా ధరించడం ద్వారా నా వైరాగ్యాన్ని నేను చూపిస్తున్నాను అని కూడా చెప్తున్నాడు. వైరాగ్యానికి చిహ్నంగా ప్రేతస్రక్ నృస్థిభూషణగా ఉన్నాడు. ఇంకొకటి శివాపదేశ కరెక్ట్ మాట అది. శివ అనేటువంటి పేరు ఆయనకు మాత్రమే కుదురుతుంది. శివ ఇది అపదేశ యస్య సహ శివాపదేశ. ఆయనే మంగళస్వరూపుడు కాబట్టి ఆయనకి శివ అనే పేరు కుదురుతుంది. మంగళస్వరూపుడు మాత్రమే శివుడు కావాలి. మంగళస్వరూపుడు కానివాడు శివుడు కాలేడు. ఆయన మంగళస్వరూపుడు అనటానికి అశివ అనేది చిహ్నం. ఆయన్ని మించి మరొకరు మంగళకరుడు అనేవాడు లేడు. ఆయన్ని మించి మరొక మంగళం అనేది లేనే లేదు. అశివ నవిద్యతే శివ అన్యః యస్మాత్ సహ శివ. ఈయనకంటే ఇంకొక మంగళం అనేది లేదు. ఈయనే పరమమంగళ స్వరూపుడు. కాబట్టి శివాపదేశ అశివ అనేది చక్కగా కుదురుతాయి. మత్త అనేది కూడా చక్కగా కుదురుతుంది. ఎప్పుడైనా మత్తు అనేది దేనికి సూచకం అంటే భ్రమతోనైనా ఇంకొక దాంతోనైనా ఆనందానికి సూచకం అయితే ఆ ఆనందం ఈయనలో టన్నుల కొద్దీ ఉంది. ఈయనే ఆనంద స్వరూపుడు. మత్త జనప్రియ. అలాంటి ఆనందాన్ని అందుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ ఇష్టంగా కాపాడుతాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరికీ ఆ ఆనందాన్ని పంచడానికి కావలసిన జ్ఞానాన్ని అందించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. మత్త జనప్రియ. కాబట్టి మత్త జనప్రియ అనేది బాగానే ఉంది. పతి ప్రమథభూతానాం తమోమాత్రాత్మకాత్మనాం అనేది కూడా కరెక్ట్గానే ఉంది. ఒకవేళ గనక ఈ తమోమాత్ర స్వభావం కలిగినటువంటి ప్రమథగణాలకి భూతగణాలకి ఈయన నాయకుడుగా ఉండకపోతే, వాటిని అదుపు చేసేవారు ఎవరూ లేకపోతే అవి ఈ సృష్టిలో చేసేటువంటి అక్రమాలకు అంతుంటుందా? అంతే ఉండదు కదా. ఈ సృష్టిని అతలాకుతలం చేసేస్తాయి కదా అవి. అలా చేయకుండా కాపాడుతున్నాడు అంటే
అది ఆయన గొప్పదనమే అవుతుంది, కానీ తక్కువ చేసి మాట్లాడడం అనేది కాదు కదా. కాబట్టి పతి ప్రమథ భూతానాం తమోమాత్రాత్మకాత్మనాం అనేది చక్కగానే ఉంది. కాబట్టి ఏది పరమేశ్వర నిందగా మనకు తెలియటం లేదు, అన్నీ పరమేశ్వర స్తుతిగానే కనిపిస్తున్నాయి అని అనుకోవచ్చు. ఆ అర్థంలో చితాభస్మకృత స్నాన ప్రేతస్రక్ నృస్థిభూషణ శివాపదేశో హియ శివ మత్తో మత్తజనప్రియ పతి ప్రమథభూతానాం తమో మాత్రాత్మకాత్మనాం అనేటువంటి ఈ శ్లోకాన్ని మనం స్తుతిపరంగా వాడుకోవచ్చు. ఈ శ్లోకంలో తన అభిప్రాయాన్ని దక్ష ప్రజాపతి గారు చెప్పిన తర్వాత తస్మా ఉన్మాదనాథాయ నష్టశౌచాయ దుర్హృదే దత్తా బత మయా సాధ్వి చోదితే పరమేష్ఠినా అని ఇంకా కూడా అక్కసు వెళ్ళగక్కుంటున్నాడు. తస్మై ఇలాంటి వాడికి ఉన్మాదనాథాయ, ఉన్మాదులు లేదా ఉన్మాదాలు అని కొన్ని భూతగణాలు ఉన్నాయి. ఆ భూతగణాలకి ఈయన నాథుడు, ఆ భూతగణాలన్నిటికీ ఈయన నాయకుడు. ఇలాంటి వాడికి నష్ట శౌచాయ, అసలు ఏ శుచిత్వము లేనివాడు, ఎప్పుడూ బూడిద ఒళ్ళంతా పూసుకుని ఉంటాడు. ఇలాంటి వాడికి నష్ట శౌచాయ దుర్హృదే, మంచి హృదయం అనేది లేదు ఈయనకి. ఇలాంటి వాడికి దత్తా, నేను మా పిల్లని ఇవ్వాల్సి వచ్చింది. బత, చాలా కష్టంగా ఉంది. మయ, నేనే కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసి వచ్చింది. అందులోనూ సాధ్వీ దత్త, మా అమ్మాయి సతి చాలా మంచిది, మంచి పిల్ల. అలాంటి మంచి పిల్లని ఈయనకి కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసి వచ్చింది. ఎందుకు చేశాను అంటే చోదితే పరమేష్ఠిన, బ్రహ్మగారు నన్ను చోదన చేశాడు, బ్రహ్మగారు నన్ను ప్రోత్సహించాడు, అందుకని చేశాను. చోదితే పరమేష్ఠిన, మా తండ్రి గారు బ్రహ్మగారు ప్రోత్సహించేసరికి ఇవ్వవలసి వచ్చింది, కానీ ఇవ్వటం అనేది ఏమాత్రం సరిపోదు అని అంటున్నాడు. తస్మా ఉన్మాదనాథాయ నష్టశౌచాయ దుర్హృదే దత్తా బత మయా సాధ్వీ చోదితే పరమేష్ఠిన అనే ఈ శ్లోకంలో మనం ఇందులో ఉండే విశేషణాలని యథాప్రకారం స్తుతిగా వాడుకోవచ్చు. ఉన్మాదనాథాయ అంటే ఉన్మాదులు అంటే భూతగణాలు అనుకున్నాం కదా, వాటికి ఈయన నాథుడు, ఈయన నాయకుడు, అందులో ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. నష్ట శౌచాయ అనేదాన్ని ఇంకొక అర్థంలో మాట్లాడుకోవచ్చు. మామూలుగా మానవుల్లో శుచిగా ఉండేవారు కొంతమంది ఉంటారు, శుచిగా ఉండలేనివారు ఉండనివారు కొంతమంది ఉంటారు. శుచిగా ఉండేవారు, వారు చేసే పనులు, వాళ్ళు ఎక్కే మెట్లు అవన్నీ వేరే దారిలో ఉంటాయి. అసలు శౌచం అంటే ఏమిటో తెలియక, శుచిత్వం అంటే శారీరకమైన శుచిత్వం కానీ మానసిక శుచిత్వం కానీ తెలియక అసలు శౌచాన్ని పూర్తిగా వదిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారికి అభ్యున్నతి అనేది ఎక్కడి నుంచి కలగాలి? శౌచం అనేది లేనే లేదు, శుచిత్వం అనేది మాటే లేదు, ఎప్పుడూ అశుచిగానే ఉంటారు. ఇలా అశుచిగా ఉండేటువంటి వాళ్లను అనుగ్రహించేందుకు ఎవరైనా ఉండాలి కదా, వాళ్ళకి ఆ శుచిత్వాన్ని ఇచ్చేందుకు ఒక దేవుడు ఉండాలి కదా. ఆ దేవుడే ఈయన. నష్టానాం శౌచం యస్మాత్ సహా నష్ట శౌచ, పూర్తిగా వినాశ మార్గంలోకి వెళ్ళిపోతూ శుచిత్వమే లేనటువంటి వాళ్ళకి ఈయన అనుగ్రహంతో శుచిత్వాన్ని ప్రసాదిస్తాడు. పూర్తిగా వినాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళకి ఈయన తన రూపం ద్వారా, తన అనుగ్రహం ద్వారా, తన వైరాగ్య ప్రదర్శన ద్వారా శౌచం అనేదాన్ని అందిస్తాడు. అందించి వాళ్ళని కూడా ఉద్ధరిస్తాడు అని చెప్పుకోవచ్చు. నష్ట శౌచాయ అనేటువంటి విశేషణం ద్వారా. దుర్హృదే అనేదాన్ని దుష్టమైన హృదయం కలిగినవాడు అనే అర్థంలో వాడుకోవద్దు. దుష్టుల హృదయాల్లోనూ ఉండేటువంటి వాడు, దుష్టుల హృదయాల్లోనూ కూడా నివాసం ఉండేటువంటి సర్వాంతర్యామి అనే అర్థంలో వాడుకోవచ్చు దుర్హృదే అనేటువంటి ఇది. లేదంటే దుర్హృదే, దుష్టుల మీద కూడా, దుర్మార్గుల మీద కూడా దయతో కూడినటువంటి హృదయం కలిగిన వాడు అనే అర్థంలో ఈ విశేషణాన్ని మలుచుకోవచ్చు. అప్పుడు దుర్హృదే అనేది రెండు రకాలుగాను మంచి స్తుతి విశేషణం అవుతుంది. ఇలాంటి వాడికి పిల్లనిచ్చుకోవాలి అంటే పెట్టి పుట్టాలి.
ఇలాంటి వాడికి కాళ్ళు గడికి కన్యాదానం చెయ్యాలి అంటే కనీసం ఈయన బొమ్మకి కాళ్ళు గడికి కన్యాదానం చెయ్యాలి అన్న దత్తాబత మయా సాధ్వి అని అంటే చాలా పెట్టి పుట్టాలి అని బత అని చాలా ఆనందంగా ఆశ్చర్యంగా మాట్లాడుకోవాలి. కనీసం ఈయన బొమ్మకి కళ్యాణం చేసుకున్నా, ఈయన బొమ్మకి కన్యాదానం చేసుకున్నాము అనుకున్నా సరే చాలా సంతోషించాలి. అందులోనూ చోదితే పరమేష్ఠిన, ఆయా ఆగమాల్లోనూ ఆయా విధానాల్లోనూ ఆ చోదన లేదా ఆ ప్రోత్సాహం అనేది గనక ఉంటే, బ్రహ్మగారు చెప్పినటువంటి విధానాల్లో ఈ శివ కళ్యాణం అనేటువంటి తీరు కూడా గనక ఉంటే, దాని ప్రకారం ఈయన కాళ్ళు గడికి కన్యాదానం చేయటం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావించాలి అనే అర్థంలో వాడుకోవచ్చు. వాడుకుని స్తుతిపరంగా తస్మా ఉన్మాదనాథాయ నష్టశౌచాయ దుర్హృదే దత్తాబత మయా సాధ్వి చోదితే పరమేష్ఠిన అనేటువంటి శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన మాత్రం దక్ష ప్రజాపతి గారు మాత్రం కోపంగానే ఉన్నాడు. కోపంగానే ఈ మాట చెప్పి వినింద్యైవం సగిరిశం అప్రతీపం అవస్థితం దక్షోథాప ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రమే అని పైన శాపం ఇవ్వబోయాడు అని కూడా మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. వినింద్యైవం చాలా గట్టిగా తిట్టాడు. విశేషత నిందిత్వ ఎన్నెన్నో రకాలుగా తిట్టాడు, నింద చేశాడు. నింద చేసినా సరే గిరిశం ఆ కైలాసగిరిలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఇంత తిట్టినా సరే ఆయనకి చాలలేదు సరికదా, తాను చేసేటువంటి నిందలు ఆ పరమేశ్వరుల్లో చిన్నపాటి వికారాన్ని కూడా తీసుకురావటం లేదు అని కూడా చూశాడు. అప్రతీపం, ఆయన అసలు ఈ తిట్లు లెక్క చేయట్లేదు, ఈ తిట్లని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఆయన మానాన ఆయన అలాగే కూర్చునున్నాడు. ఆయన మొహంలో చిన్నపాటి వికారం కూడా లేదు. సంతోషం తగ్గిన స్థాయి కానీ కోపం వచ్చేటువంటి తీరు కానీ ఏమీ కనిపించడం లేదు. అప్రతీపం అవస్థితం, అలాగని అక్కడి నుంచి ఆయన ఏం లేచి కూడా వెళ్ళిపోవటం లేదు. నువ్వు తిడుతుంటే నేనెందుకు వినాలయ్యా అని కూడా లేడు, అక్కడే కూర్చునున్నాడు. మొహంలో వికారం లేకుండా ఉన్నాడు. నీ నిందలు లెక్కలేదు, నీ స్తుతులు లెక్కలేవు అన్నట్టుగా ఉన్నాడు. అలా చూసేసరికి ఈయనకి ఇంకా కోపం పెరిగిపోయింది. పెరిగిపోయేసరికి దక్ష, నేను సమర్థుణ్ణి అనుకునేటువంటి దక్ష ప్రజాపతి గారు అథ ఇంకా ఇలా కాదు అనుకుని ఉపస్పృశ్య, తాను వస్తూ కమండలంలో నీళ్లు తెచ్చుకున్నాడు కదా, ఆ నీళ్లు తీసుకుని ఒకసారి దానితో చేతులు కడుక్కుని ఆచమనం చేసి క్రుద్ధ, ఇంకా కోపం పెరిగిపోయేసరికి శప్తుం ప్రచక్రమే, శాపం ఇవ్వటానికి పూనుకున్నాడు. పరమేశ్వరుడికే శాపం ఇచ్చేద్దాము అని పూనుకున్నాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ వినింద్యైవం సగిరిశం అప్రతీపం అవస్థితం దక్షోథాప ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రమే అని. ఏమని శాపం పెట్టాడు? అయంతు దేవయజనే ఇంద్రోపేంద్రాదిభిర్భవ సహభాగం నలభతాం దేవైర్దేవగణాధమ అని. అయం, ఈ పరమేశ్వరుడు లేదా ఈ శివుడు, దేవయజనే, దేవతల కోసం ఏదైనా యాగం చేస్తున్నప్పుడు ఇంద్ర ఉపేంద్రాదిభి, ఇంద్రుడు ఉపేంద్రుడు మొదలైనటువంటి ఎంతోమంది దేవతలు ఆ యాగంలో హవిస్సులను స్వీకరించడానికి వచ్చినప్పుడు భవ, ఈ భవుడు మాత్రం, ఈ శివుడు మాత్రం సహభాగం నలభతాం, వాళ్ళతో కలిసి భాగాన్ని పొందకుండుగాక, ఏ యజ్ఞంలోనూ ఈ శివుడికి భాగం లేకుండా ఉండుగాక అని శపించాడు. దానికి దేవై సహ, ఈ దేవతలు, నేను చెప్పిన దేవతలు మాత్రమే కాదు, ఏ దేవతలతోనూ కలిసి ఈయనకి భాగం ఉండకూడదు అని దేవై అని మళ్ళీ కలిపాడు. కలిపి దానికి కారణం కూడా చెప్పాడు. దేవగణాధమ అని. దేవగణానికి లేదా దేవతలందరికీ కూడా ఈయన చాలా తక్కువ వాడు. దేవతల్లాగా ప్రవర్తించలేదు. దేవతల్లాగా ప్రవర్తించడం ఇన్ ద సెన్స్ నన్ను చూసి లేచి నుంచోలేదు. కాబట్టి ఇలాంటి వాడికి యజ్ఞభాగం ఉండకూడదు అని శపించి పారేశాడు. అయంతు దేవయజనే ఇంద్రోపేంద్రాదిభిర్భవ సహభాగం నలభతాం దేవైర్దేవగణాధమ అని. ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి దక్ష ప్రజాపతి గారి యొక్క శాపం, ఇంకోది దేవగణాధమ అనేటువంటి పదం.
ఈ శాపం పరమేశ్వరుడి మీద పనిచేస్తుందా, లేకపోతే పిల్లి పెట్టే ఉట్టి మీద శాపంలాగా ఊడిపోతుందా అనే సంగతి వేరే విషయం. కానీ దేవగణాధమః అనేది మాత్రం మనకు చాలా పెద్ద విషయం. నోటితో ఆ మాట మనం అననేకూడదు, అలాంటి మాట అది. కాబట్టి దేవగణాధమః అనే దాన్ని సరిచూద్దాం. శాపం సంగతి పక్కన పెట్టేద్దాం. శాపం పనిచేసిందా పని చేయలేదా అనేది తర్వాత సంగతి. దేవగణాధమః పరమేశ్వరుడు కరెక్టే. ఎలా కరెక్టు అంటే దేవగణాః అధమాః యస్మాత్ సహ దేవగణాధమః అనేటువంటి వ్యుత్పత్తి ద్వారా కరెక్టు. ఈయనకంటే ఏ దేవుడైనా సరే, ఏ దేవతాగణాల వాళ్ళైనా సరే తక్కువ వాళ్లే తప్ప ఈయనకంటే ఎక్కువ వాళ్ళు మరొకళ్ళు లేరు అనే అర్థంలో దేవగణాధమః అనే పదాన్ని సరిచేసేసుకుందాం. సరిచేసుకుంటే మనకి ఆ పదం స్తుతిపరంగా అమరుతుంది. అమరితే మనకి ఇబ్బంది ఉండదు. శాపం అనే సంగతి దక్షుడికి సంబంధించింది. అయంతు దేవయజనే ఇంద్రోపేంద్రాదిభిర్భవ సహభాగం నలభతాం దేవైర్ దేవగణాధమః అని ఈ శ్లోకంలో ఆయన శాపం పెట్టాడు అని మాత్రం అర్థం చేసుకుందాం. శాపం పెట్టేటప్పుడు రెండు వర్గాలుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చీలిపోయారు. ఒక వర్గం వారు ఈయన్ని ఆపుదామని ప్రయత్నం చేశారు. మరొక వర్గం వారు ఈయన పెట్టిన శాపానికి సంతోషించారు. ఎక్కడైనా పోట్లాటలు అయితే, అందులోనూ మామాళ్ళకి పోట్లాటలు అయితే రెండు వర్గాలు తప్పనిసరిగా వస్తాయి. ఒక వర్గం వారు ఎటో వైపు ఏదో ఒక వైపుకు వెళతారు, ఇంకొక వర్గం వారు పోట్లాడుకోవద్దు అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ కూడా రెండు వర్గాల వారు తయారయ్యారు. అందులో ఒక వర్గం వారు నిషిధ్యమా సదస్య ముఖ్యై దక్షో గిరిత్రాజ విసృజ్య శాపం తస్మాత్ వినిష్క్రమ్య వివృద్ధమన్యు జగామ కౌరవ్య నిజం నికేతనం అనే తీరులో అడ్డం పడ్డారు. ఆ అడ్డం పడ్డ వాళ్ళు నిషిధ్యమాన వద్దు 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 ఇలా చేయకూడదు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్తూనే ఉన్నారు, నిషేధిస్తున్నారు. సదస్య ముఖ్యై ఆ అడ్డం పడ్డ వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్లే, వాళ్ళేం తక్కువ వాళ్ళు కారు. దక్ష అయినా సరే ఈ దక్షుడు మాత్రం వినలేదు. వినకుండా గిరిత్రాయ విసృజ్య శాపం, ఆ పరమేశ్వరుడి మీద శాపం పెట్టేశాడు. పెట్టిన తర్వాత కూడా ఈయనకి కోపం అనేది ఏమాత్రం చల్లారలేదు. చల్లారక ఒక్కసారి తస్మాత్ వినిష్క్రమ్య అక్కడి నుంచి దిగ్గున లేచాడు. లేచి రుసరుసా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ ప్రదేశం నుంచి నేను ఇక్కడ ఉండను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళుతూ ఉన్న కొద్దీ వివృద్ధమన్యు ఇంకా ఇంకా కూడా కోపం పెరుగుతూనే ఉంది. నింద చేసినా కోపం తీరలేదు, శాపం పెట్టినా కోపం తీరలేదు, ఎంతమంది ఆపినా సరే కోపం తీరనే లేదు. వివృద్ధమన్యు జగామ కౌరవ్య నిజం నికేతనం, అక్కడ ఉండబుద్ధి కాక చివరికి ఆ కోపంతో తన ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. ఈ యజ్ఞశాలను విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు అని మహర్షి గారు చెప్తున్నారు. నిషిధ్యమాన సదస్య ముఖ్యై దక్షో గిరిత్రాజ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యు జగామ కౌరవ్య నిజం నికేతనం అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో దక్షుడు పెట్టినటువంటి శాపం అనే వృత్తాంతం పూర్తయిపోయింది. ఈ తర్వాత ఏం జరిగింది, ఈ శాపం పరమేశ్వరుడి మీద ఏమైనా ప్రభావం చూపించిందా, ఇలాంటి విషయాలను యథాప్రకారం పైన మనం చూద్దాము. కానీ ఒక్క నిర్ణయం మాత్రం ఈ సంఘటన ద్వారా మనం తీసుకుందాము. ఎట్టి పరిస్థితుల్లోనూ శివదూషణకు మనం పాల్పడకూడదు. శివదూషణ అనేది ఒకవేళ చేసినా సరే అది ఆయనలో చిన్నపాటి వికారాన్ని కూడా తీసుకురాదు. ఆయన ఏం పట్టించుకోలేదు. అప్రతీపం అవస్థితం, ఆయనలో చిన్న మార్పు కూడా రాలేదు. మనం చేసే నింద ఆయనలో మార్పును తేవటం లేదు అంటే మనం చేసే నిందలోనే ఏదో లోపం ఉన్నట్లే తప్ప ఆయనలో లోపం ఉన్నట్లు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇది శివుడికే కాదు, ఇంకొక దేవతా రూపానికే కాదు, పరమాత్మకే కాదు, దేనికైనా సరే వర్తిస్తుంది అనే విషయాన్ని నిర్ణయించుకుందాం. నిర్ణయించుకుని శివదూషణ లేదా దేవతా దూషణ, పరమాత్మ దూషణ అనేవి ఒకవేళ హాని చేస్తే మనకి చేస్తాయే కానీ ఆ రూపాలకు పరమాత్మకు ఏ హానిని చేయవు, ఏ మార్పును తేవు అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని శివదూషణ పరమాత్మ దూషణ లేనటువంటి ఉన్నత స్థాయి మానసిక స్థితిని పొందేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. ఒకవేళ ఎవరైనా శివదూషణ చేసినా చేయగలిగితే దాన్ని స్తుతిగా మార్చుకుని సంతోషపడదాం. చేయగలిగితే ఆ దూషణను అడ్డుకునేందుకు ఏమైనా చిన్నపాటి ప్రయత్నం చేసుకుందాం.
కనీసం అక్కడి నుంచి వెళ్ళిపోవటం లాంటి నిర్ణయాలనైనా తీసుకుని ఈ దూషణకు అతీతమైన స్థితిని పొందే ప్రయత్నం మనం కూడా చేసుకుందాం. మనకి ఎలాంటి స్థితిని అందించమని ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముణ్ణి భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి శ్లోక అర్థాన్ని అంతరార్థాన్ని ఏకోమనం చేసుకుంటూ శ్రద్ధగా నేడు శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో ద్వితీయాధ్యాయంలో 9వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహ దేవాః సహాగ్నయః సాధూనాం బ్రువతో వృత్తం నాజ్ఞానాన్న చ మత్సరాత్ అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథః ఏన స్తబ్ధేన దూషితః ఏష మే శిష్యతాం ప్రాప్తో యన్మే దుహితురగ్రహీత్ పాణిం విప్రాగ్నిముఖతః సావిత్ర్యా ఇవ సాధువత్ గృహీత్వా మృగశావాక్ష్యాః పాణిం మర్కటలోచనః ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృతనోచితం లుప్తక్రియాయా శుచయే మానినే భిన్నసేతవే అనిచ్ఛన్నప్యదాం బాలాం శూద్రాయేవోషతీం గిరం ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్నగ్నో యుక్తకేశో హసన్రుదన్ చితాభస్మకృతస్నానః ప్రేతస్రన్రస్తిభూషణః శివాపదేశో హ్యశివో మత్తో మత్తజనప్రియః పతిః ప్రమథ భూతానాం తమో మాత్రాత్మకాత్మనాం తస్మా ఉన్మాదనాథాయ నష్టశౌచాయ దుర్హృదే దత్తాబత మయా సాధ్వీ చోదితే పరమేష్ఠినా మైత్రేయ ఉవాచ వినింద్యైవం స గిరిశం అప్రతీపమవస్థితం దక్షోథాప ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రమే
అయంతు దేవయజనః అయంతు దేవయజనః ఇంద్రోపేంద్రాదిభిర్భవః ఇంద్రోపేంద్రాదిభిర్భవః సహభాగం న లభతాం సహభాగం న లభతాం దేవైర్దేవగణాధమః దేవైర్దేవగణాధమః నిషిధ్యమానస్స సదస్య ముఖ్యైః నిషిధ్యమానస్య ముఖ్యైః దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాత్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః తస్మాద్వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం జగామ కౌరవ్య నిజం నికేతనం విజ్ఞాయ శాపం గిరిశానుగాగ్రణీః విజ్ఞాయ శాపం గిరిశానుగ్రాగ్రణీః నందీశ్వరో రోషకషాయ దూషితః నందీశ్వరో రోషకషాయ దూషితః దక్షాయ శాపం విససర్జ దారుణం దక్షాయ శాపం విససర్జ దారుణం ఏ చాన్మమోదం స్తదవాచ్యతాం ద్విజాః ఏ చాన్మమోదం స్తదవాచ్యతాం ద్విజాః యయేతన్మర్త్యముద్దిశ్య య ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్య ప్రతిద్రుహి భగవత్య ప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిః దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిః తత్వతో విముఖో భవేత్ తత్వతో విముఖో భవేత్ గృహేషు కూటధర్మేషు గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీః వేదవాద విపన్నధీః బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా విస్మృతాత్మగతిః పశుః విస్మృతాత్మగతిః పశుః స్త్రీకామస్తోస్త్వతితరాం శ్రీకామస్సోస్త్వతితరాం దక్షో బస్తముఖో చిరాత్ దక్షో బస్తముఖో చిరాత్ విద్యా బుద్ధిరవిద్యాయాం విద్యా బుద్ధిరవిద్యాయా కర్మమయ్యామసౌ జడః కర్మమయ్యామసౌ జడః సంసరం త్విహ ఏ చాముం సంసరం త్విహయే చామం అనుశర్వావమానినం అనుశర్వామానినం గిరశ్రుతాయాః పుష్పిణ్యా నిరశ్రుతాయాః పుష్పిణ్యా మధుగంధేన భూరిణా మధుగంధేన భూరిణా మథ్నాచోన్మథితాత్మానః మథ్నా చోన్మథితాత్మానః సమ్ముహ్యంతు హరద్విషః సమ్ముహ్యంతు హరద్విషః సర్వభక్షాద్విజావృత్యై సర్వభక్ష్యాద్విజావృత్యై ధృత విద్యాతపోవ్రతాః కృత విద్యా తపోవ్రతాః విత్తదేహేంద్రియారామా విత్తదేహేంద్రియా రామ యాచకా విచరంత్విహ యాచకా విచరంత్విహ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ద్వితీయాధ్యాయే ద్వితీయాధ్యాయే శ్లోకాః శ్లోకాః. భక్తి శ్రద్ధలతో శ్లోకపారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకున్నాం. ఇప్పుడు యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh